బ్యాక్. రామానాయుడు స్టూడియో భూములని రియల్ ఎస్టేట్ కి ఉపయోగించడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిబంధనలకి విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలోని రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని డిసైడ్ అయింది. నిర్దేశించిన ప్రయోజనం కోసం కాకుండా వేరే దాని కోసం వినియోగిస్తే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా రంగానికి ప్రోత్సాహకంగా 2003లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రామానాయుడు స్టూడియోస్ కి 34.44 ఎకరాలు కేటాయించింది. స్టూడియో అనుబంధ అవసరాలకు మాత్రమే వాడాలని అప్పట్లోనే కండిషన్ పెట్టారు. అయితే 15.17 ఎకరాలను నివాస స్థలాల కోసం మార్పు చేయాలని కోరుతూ రామానాయుడు స్టూడియోస్ దరఖాస్తు చేసుకుంది. రూల్స్ ఉల్లంఘించి ఇతర అవసరాలకు సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. Be the boss. పై అప్పట్లో కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు చేపట్టడంపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూముల్ని ఉపయోగించకూడదని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. రామానాయుడు స్టూడియోస్ కి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన భూముల్ని నివాసయోగ్యంగా మార్పు కోసం ప్రయత్నించడంపై వివరణ తీసుకోనున్నారు. ఆ తర్వాత రద్దు నిర్ణయం తీసుకోనున్నారు.